నమస్తే అండి. తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం మీద టీడీపీ ఎమ్మెల్యే రివర్స్ అయినటువంటి సందర్భం. పల్నాడు జిల్లాకు చెందినటువంటి నరసరావుపేట ఎమ్మెల్యే చదిలవాడ అరవింద బాబు గారు ఎక్సైజ్ కమిషనరేట్లో గురువారం సాయంత్రం 3 గంటల పాటు రచ్చరచ్చ చేశారని ఈనాడులో కథనం. మరి ఎక్సైజ్ కమిషనర్ నిశాంత్ కుమార్ ఆయన లేనటువంటి సమయంలో ఆయన ఛాంబర్లోనికి వెళ్ళి రభస చేశారని, తొలుత యాంటీ రూమ్లోకి వెళ్ళి తలదిండు తెచ్చుకొని ఛాంబర్లో కొంతసేపు సోఫా మీద కూర్చున్నటువంటి ఆయన ఆ తర్వాత నేల మీద పడుకొని తాను చెప్పినట్టుగా ఆదేశాలు ఇవ్వాలని భీష్మించారు. ఎక్సైజ్ అధికారులు ఆయనకు పదే ఆయనకు నచ్చజెప్పడానికి ప్రయత్నించినా వినలేదు. దీంతో ప్రభుత్వం పెద్దల దృష్టికి ఈ విషయం వెళ్ళింది. ఆయన ఎక్సైజ్ కమిషనరేట్ నుంచి వెనక్కి రావాలని చెప్పి టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు అలాగే ఒకరిద్దరు ఎమ్మెల్యేలు మంత్రులు ఫోన్ చేసినా అరవింద బాబు గారు స్పందించలేదు. గురువారం మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు కూడా ఈ హడావిడి రభస చోటు చేసుకుందంట. అక్కడ అసలు ఇంతకు విషయం ఏంటయ్యానంటే నరసరావుపేటలోని ఏపీఎస్పీసీఎల్కి చెందిన ఐఎంఎల్ డిపోలో పనిచేసినటువంటి 10 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగించి వాళ్ళ స్థానంలో తాను చెప్పినటువంటి వాళ్ళని నియమించాలని ఎక్సైజ్ కమిషనర్ నిశాంత్ కుమార్కి మధ్యాహ్నం 1 గంట సమయంలో వినతిపత్రం ఇచ్చారంట. ఆయన తాను మళ్ళీ గంటలో వస్తానని అప్పటికంతా సర్వము సిద్ధం చేయాలని, కొత్త నియామకాలు జరగాలని ఆ విధంగా ఆయన ఆదేశించారు. అయితే పరిశీలిస్తాము దీని విషయమై కమిషనర్ చెప్పినా కానీ లెక్క చేయకుండా బయటికి వెళ్ళిపోయారట ఆయన. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటల సమయంలో కమిషనరేట్కి వచ్చారు. ఆ సమయంలో కమిషనర్ గారు అందుబాటులో లేనటువంటి సందర్భం. అయితే సిబ్బంది అరవింద బాబు గారికి అదే విషయాన్ని చెప్పినా వినిపించుకోకుండా ఛాంబర్లోకి వెళ్ళి రచ్చ చేశారు. చివరికి నిబంధనల ప్రకారము తగిన చర్యలు తీసుకోవాలని నరసరావుపేట డిపో మేనేజర్కి ఎక్సైజ్ కమిషనర్ ఆదేశాలు పంపించడంతో శాంతించి అరవింద బాబు గారు మరలా వెనక్కి వచ్చారు, బయటకు వచ్చారు. ఇది వార్త. మరి ఆయన ఒక విద్యావేత్త, ఒక డాక్టర్గా చేసున్నారు. మరి ఇప్పుడు ఉద్యోగంలో ఉన్నాలని వాళ్ళ పీకేసి మా వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వండి అని అంటే మా కార్యకర్తలకే ఇవ్వండి, మా కార్యకర్తలే బ్రతకాలి అన్నటువంటి ఉద్దేశమేగా వస్తుంది ఇందులో అని ఇప్పుడు అనుకుంటున్నారు ప్రజలు. రాజ్యాంగబద్ధంగా నడవాల్సింది వ్యవస్థలు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి చెప్పారు కదా, అంతా సమానమే, అంత సమాన దృక్పథం, స్వభావము, సమన్యాయము అని అనేటటువంటి దానికి ఇప్పుడు అర్థం ఏముంది అని అనుకుంటున్నటువంటి పరిస్థితి. మరి రాజ్యాంగబద్ధంగా ఈ వ్యవస్థలు నడుస్తున్నాయా, నడిపేద్దామా, లేదంటే రాజకీయంగా నడిపిద్దామా అన్నది తేల్చుకోవాల్సినటువంటిది ప్రజలే అనుకుంటున్నటువంటిది. నమస్తే.